ఏపీ డిప్యూటీ సీఎం పవన్ రాజకీయంగా కీలకంగా మారుతున్నారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్ తాజాగా ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారుతోంది. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో పవన్ ప్రభావం పైన పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మహారాష్ట్రలో బీజేపీ కూటమి ఏకపక్ష విజయం సాధించింది. ఈ ఫలితాల తర్వాత బీజేపీ ముఖ్య నేతల సూచన మేరకు పవన్ హస్తిన బాట పట్టారు. ఇంతకీ పవన్ ఢిల్లీ టూర్ వెనుక జరుగుతున్న సీన్ ఏంటి? హస్తినాలో బిజీ 15 రోజుల్లో రెండోసారి టూర్. కమలం దిగ్గజాలతో వరుసగా భేటీలు. పవన్ ఢిల్లీ పర్యటన వెనుక రీజన్ ఏంటి? మహాయుతి గెలుపు పవన్ను మరింత హైలైట్ చేసిందా? జాతీయ స్థాయిలో ఎదగాలని జనసేనాని భావిస్తున్నారా? ఎస్, పవన్ వరుస ఢిల్లీ పర్యటనలు చూస్తుంటే ఇలాంటి చర్చలే నడుస్తున్నాయి. ఏపీలో కూటమి సమీకరణానికి పవన్ కీలక పాత్ర పోషించారు. ఇది ఎవరు కాదనలేని సత్యం. ఈ విషయాన్ని టీడీపీ, జనసేన, బీజేపీ ఎన్నోసార్లు ప్రస్తావించింది. పవన్ కళ్యాణ్ చొరవతోనే కూటమి ఏర్పాటై వైసీపీ ఓట్లు చెల్లకుండా గెలుపు సాధ్యమైందని ఘంటాపథంగా చెబుతారు. అందుకే ఆయనకి డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టింది కూటమి. దీంతో పవన్ రేంజ్ ఒక్కసారిగా నేషనల్ లెవెల్కి చేరింది. డిప్యూటీ సీఎం అయినప్పటి నుంచి తన బాధ్యతల్లో బిజీగా మారిన పవన్ సేమ్ లెవెల్లో హిందూవాదుల్లో ఆయన మైలేజ్ బాగా పెరిగింది. దానికి కారణం తిరుమల వేదికగా సనాతన ధర్మ పరిరక్షణకు హిందువులంతా ఏకం కావాలని పిలుపునివ్వడం. ఈ స్టేట్మెంట్ తర్వాత బీజేపీకి పూర్తిగా దగ్గరయ్యారు పవన్. ఇక ఇప్పుడు ఢిల్లీ టూర్స్తో హీటెక్కిస్తున్నారు. దీని వెనుక మతలబు ఏదో ఉందనే చర్చ జోరందుకుంది. ఇప్పటికే ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలో బీజేపీకి అత్యంత ప్రాధాన్యత కలిగిన పార్టీగా జనసేన మారింది. జనసేనాని రాజకీయాల్లో గేమ్ చేంజర్గా భావిస్తుంది బీజేపీ. అందుకే ఏపీతో పాటు దేశవ్యాప్తంగా పవన్ సేవలు వాడుకోవాలని బీజేపీ రెడీ అవుతుంది. తాజాగా మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ స్టార్ క్యాంపెయినర్గా ప్రచారం నిర్వహించారు పవన్. ఆయన ప్రచారం చేసిన పూణే, షోలాపూర్, డేగులూర్, బల్లార్పూర్, బోకస్, కసబాపేట్ లాంటి చోట్ల బీజేపీ అత్యధిక మెజార్టీ సాధించింది. ఈ క్యాంపెయినింగ్తో బీజేపీకి పవన్ పై మరింత నమ్మకం పెరిగింది. పవన్ లాంటి మిత్రుణ్ణి రాజకీయంగా మరింత వాడుకుంటే కలిసొస్తుంది అని కమలం ఫిక్స్ అయింది. అందులో భాగంగానే బీజేపీ పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక టాస్క్ ఇవ్వబోతున్నట్లు ఢిల్లీ పొలిటికల్ సర్కిల్ కోడైకొస్తోంది. అంతేకాదు, డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ ఫ్యూచర్లో ఏపీలో కీలక పాత్ర పోషిస్తారని ప్రచారం నడుస్తోంది. గత 15 రోజుల్లో పవన్ ఢిల్లీకి వెళ్లడం ఇది రెండోసారి. మొన్నటి టూర్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. తాజా పర్యటనలో కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, నిర్మలా సీతారామన్, అశ్వనీ వైష్ణవ్ సహా పలువురితో వరుసగా సమావేశాలు జరిపారు. బుధవారం ఉదయం పార్లమెంటులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. ఏపీ అభివృద్ధిలో పవన్ కీలక పాత్ర ఉండబోతుందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే పవన్ చొరవతోనే దక్షిణ కోస్తా రైల్వే జోన్కు నిధులు కేటాయించినట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు, ఏపీకి సంబంధించిన పెండింగ్ పనులను చకచకా క్లియర్ చేయాలని కేంద్ర మంత్రులను మోదీ, అమిత్ షా ఆదేశించినట్టు తెలుస్తోంది. పవన్ నుంచి ఎలాంటి రిక్వెస్ట్లు వచ్చినా వెంటనే వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఇప్పటికే కేంద్ర పెద్దల నుంచి ఆయా శాఖలకు ఆదేశాలు వెళ్లినట్లు కూడా ఢిల్లీలో చర్చ జరుగుతోంది. అందుకే పవన్ వెళ్లడమే ఆలస్యం. చకచకా అపాయింట్మెంట్ దొరకడం, మీటింగ్స్ జరిగిపోతున్నాయి. తద్వారా పవన్ ను ఎక్కడ డిసప్పాయింట్ చేయకూడదని కమలం భావిస్తుంది. మొత్తంగా కలిసొచ్చిన పవన్ ను ట్రంప్ కార్డులా వాడుకోవాలని బీజేపీ భావిస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక దీనికి సమాధానం రాబోయే రాజకీయమే చెప్పాలి.